تعالى رسوله الكريم أما بعد حضرت అబూ హురైరా రలియల్లాహు అన్హు గారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ప్రళయ దినం నాడు 3 వ్యక్తులను పిలుస్తారు. ఒకరు షహీద్, 2 ఆలిములు, డబ్బు ఉన్నవారు. అందరికన్నా ముందు షహీద్ పిలిచి అల్లాహ్ ఇచ్చిన వస్తువుల గురించి సూచింపబడతారు. మరియు అతను చెబుతాడు, నేను ఆ వస్తువులను స్వీకరించాను అని. అల్లాహ్ తఆలా చెబుతాడు, నువ్వు ఏ హక్కు మీద ఉపయోగించావు అని. అతను చెబుతాడు, నేను నీ యొక్క యుద్ధం చేశాను. ఎంతవరకు అంటే నేను షహీద్ అయిపోయాను. అల్లాహ్ తఆలా చెబుతారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు యుద్ధం నా కోసం చేయలేదు. నువ్వు యుద్ధం ఎందుకోసం చేశావు? మనుషులు నిన్ను శక్తివంతుడు అంటారు అని. ఇప్పుడు నువ్వు సైన్ ఎవరు చేయరు. అల్లాహ్ తఆలా దేవదూతలకు ఆజ్ఞాపిస్తారు, ఇతని ముఖాన్ని విడిస్తూ వీళ్ళు తినకుండా వెళ్ళి అని. దేవదూతలు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞని పూర్తి చేస్తారు. మరియు 2 వ్యక్తులు పిలుస్తారు. అతను ఆలి. ప్రపంచంలో ఖురాన్ చదివి ఇతరులకు నేర్పిస్తారు. అయినా ఇతన్ని కూడా ప్రశ్నిస్తారు. మరియు నా కోసం ప్రపంచంలో నువ్వు ఏం చేశావు అని. అతను చెబుతాడు, నీ కోసం నేను ఖురాన్ చదివి ఇతరులకు నేర్పించాను. అల్లాహ్ తఆలా చెబుతారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు ఖురాన్ నా కోసం చదవలేదు. నువ్వు ఖురాన్ ఇంటి కోసం చదివావు. మనుషులు నేను ఆలిం అంటారు అని. అల్లాహ్ తఆలా ఇతన్ని కూడా అలానే శిక్షిస్తారు. మరియు 3వ వ్యక్తిని పిలుస్తారు. అతను డబ్బు ఉన్నవాడు. ప్రపంచంలో డబ్బు ఉన్నవాడు మరియు ఆయన కూడా ఇతన్ని ప్రశ్నిస్తాడు, నేను ఇచ్చిన డబ్బును ఏ విధంగా ఖర్చు చేశావు అని. అతను చెబుతాడు, నేను నీ కోసం ఖర్చు చేశాను, నీ ఇష్టం కోసం ఖర్చు చేశాను అని. అల్లాహ్ తఆలా చెబుతారు,